అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఈ ఎయిర్పోర్ట్ రావటం ద్వారా ఇప్పటిదాకా మన వాళ్ళు చెన్నై, లేకపోతే బెంగళూరు, ఇంకా లేకపోతే ఢిల్లీ అక్కడికి వెళ్ళి మాత్రమే అవుట్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడేది. విశాఖపట్నం నుంచి చాలా తక్కువగా లిమిటెడ్ కంట్రీస్కి మాత్రమే ఈ యొక్క ఫ్లైట్స్ అనేవి ఉండేవి. అయితే తాజాగా ఈ ఎయిర్పోర్ట్ రావటం ఒకటి, రెండవది ఇది వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడేటువంటి ఎయిర్పోర్టు. సో ఈ ఎయిర్పోర్టు రావటం, దేశ ప్రధాని చేతుల మీదుగా ఓపెన్ చేయటం నిజంగానే చాలా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరం అని చెప్పాలి. అంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి ఇక్కడి నుంచి వాణిజ్యపరమైనటువంటి ఫ్లైట్స్ అంటే కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సరే, ఇది ఏది ఏమైనా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేశారు, అంటే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ఒక 5 years టెన్యూర్ దాని అభివృద్ధి ఏంటి దాని గురించి ఎవరికేం తెలియదు. తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలలో మళ్ళీ బాబు గారి టైంలో అది మొత్తం రెడీ అయిపోయి విమానాలు ఎగరటానికి రెడీగా సిద్ధమైపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళ కార్యకర్తలంతా ఇక దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు. అదిగో మన్న కూడా పెట్టాడు, ఇక దాన్ని మించింది ఏముంది, మన్న అబద్ధం ఆడు, మన్న శ్రీరామ అంటే మన్న నోటి నుంచి అసలు అబద్ధాలే రావు, మన్న సత్య హరిశ్చంద్రుడి ఇంటి పక్కన ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వైసీపీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రీ వస్తేనేమో అది జగన్మోహన్ రెడ్డి గారి కృషి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎంఓయూ కుదుర్చుకొని పక్క రాష్ట్రానికి వెళ్తే అది ప్రభుత్వ వైఫల్యం. ఇది పాపం ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి నాయకుల యొక్క మనస్తత్వం. సరే, ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్వీట్ ఏంటి, పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అని చంద్రబాబు గారి మార్కు రాజకీయం అని చెప్పి పెట్టాడు. సరే, ఇప్పుడు ఏంటంటే ఏమాత్రం పని చేయకుండా ఆ క్రెడిట్ అంటే పనిలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన క్రెడిట్ తీసుకోవటం అనేది చంద్రబాబు గారి విజన్ అని ఆయన పెట్టాడు. సరే, అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మామూలుగా నేను చెప్పాను అనుకోండి, వినరు. ఎందుకంటే నిన్న ఒక వీడియో చేశా, ఎవరు వినరు. ఎందుకంటే అందులో వైసీపీ వాళ్ళు ఏంటంటే ఫేక్ని ఇంకా పద్దాకలు ప్రచారం చేయటం వాళ్ళు పనిగా పెట్టుకుంటారు. అయితే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వెన్నుముకగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక సాక్షిలోనే ఆ కథనం వచ్చింది. ఆ కథనాన్ని వినైనా సరే ఇప్పటికైనా వైసీపీ పేటీఎం గారు బుద్ధి తెచ్చుకుంటే సొసైటీలో గౌరవం ఉంటుంది. మాకెట్లాగో సిగ్గు లేదు, 5 రూపాయలు పేటీఎం డబ్బులు వేస్తాడు, మేము పనిచేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు బస్ బే కట్టినోడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడంటే మేము ఎట్లా నమ్ముతాం? కాకపోతే మాకు పబ్లిసిటీ అనేది కావాలి కాబట్టి మన డబ్బులు ఇచ్చి ఆడిస్తున్న పబ్లిసిటీ అని అనుకుంటే దానికి మనం ఎవరు ఏం చేయలేము. సాక్షాత్తు సాక్షిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అసలు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నౌకాదళం ఆధీనంలో ఉండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి భూసేకరణ, కేంద్ర అనుమతుల ప్రక్రియను ప్రారంభించింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, సాక్షిలో వాళ్ళు ఏం చెప్పారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి విమానాశ్రయం అనేది నౌకాదళం ఆధీనంలో ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి రావడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే దేశ భద్రతా దృష్ట్యా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు. అందుకని చెప్పేసి మరొక ఎయిర్పోర్టు కావాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా భూసేకరణ ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అని సాక్షిలో చెప్పింది. సో ఆల్రెడీ పర్మిషన్స్ అలాగే దానికి కావాల్సినటువంటి భూసేకరణ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అనేది సాక్షి చెప్పినటువంటి మాట. ఇది నేను చెప్తే చండాలంగా ఉండదు కదా, సాక్షి చెప్పింది. కాబట్టి ఇంత క్లియర్ కట్ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాకు సిగ్గు లేదు, మాకు అన్న పేమెంట్ చేస్తాడు కాబట్టి మేము మాట్లాడతాం, మేము చెప్తాం అనుకోవటం వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అనేది వాస్తవ విషయం. క్లియర్గా సాక్షిలో చెప్పిన తర్వాత కూడా, సాక్షిలో వీడియో వేసిన తర్వాత కూడా ఇంకా ఎలా మాట్లాడతారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటయ్యా అని అంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అప్పుడే
దాన్ని అంటే తీసుకురావాలని కూటమి ప్రభుత్వం అంటే దాన్ని రన్నింగ్లో తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే దీన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకున్నాడు. రైతులతోటి 3 సార్లు ఆయన అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అసలు 45 కిలోమీటర్లే విశాఖపట్నానికి భోగాపురానికి మధ్య ఉంది, ఇక్కడే పక్కనే ఎందుకు ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి, అసలు ఎందుకు ఎవరు అడిగారు, అది ఇది అని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇచ్చిందో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు. ఇంకా ఎర్ర బస్సు రానే ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి మాట్లాడాడు. అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితోటి ఆ రోజు ఏదైతే ల్యాండ్ పూలింగ్కి అక్కడ ఉన్నటువంటి రైతులు ఒప్పుకున్నారో వాళ్ళ వరకు మాత్రమే అక్కడ మొదట ఫేజ్ 1 పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని క్లియరెన్స్ కూడా తెచ్చుకుంది. కానీ తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకు బాధితులకు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, దాదాపుగా 2023 వరకు కూడా ఆ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అడుగులు ముందుకు వేయలేదు. అయితే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినటువంటి జిఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. మేము ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మాకు అనౌన్స్ అయిన తర్వాత మా షేర్ మార్కెట్లో వాల్యూ పెరిగిద్ది, కానీ ఈ ప్రాజెక్ట్ కానీ మేము కంప్లీట్ చేయకపోయినట్లయితే మాకు ఇంటర్నేషనల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆల్రెడీ ఇందులో మేము కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం, ఈ ప్రాజెక్ట్ మేము టేక్ ఓవర్ చేస్తున్నాం అని చెప్పేసి మా షేర్ మార్కెట్ అంటే షేర్ హోల్డర్స్ అందరికీ కూడా చెప్పేశాం. ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, ఇది పెట్టుబడుల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పడంతో పలు దఫాలు కేంద్ర ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరిపిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించకపోవడంతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలోనే ఆయన ఆ రోజు ఆ వేదిక మీద కూర్చొని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. మా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అని. ఈయనేమో ఆల్రెడీ వర్క్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా వర్క్ చేస్తే ఆ వర్క్ చేసిన దాన్నేమో అసలు ఆయన ఏమీ చేయలేదు, కాంట్రిబ్యూషన్ చేయలేదు అన్నాడు. ఈయన కేవలం శంకుస్థాపన చేశాడు అంతే. నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని వైసీపీ కార్యకర్తల ఖాతాల్లో పట్టడం కోసమని ఆయన అక్కడ పెద్ద ఎత్తున బాధితులకు పేరిట గోల్మాల్ చేశారు అక్కడ లోకల్ స్థానిక వైసీపీ నాయకులు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఎవరైతే దీంట్లో నిజమైనటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులందరికీ కూడా డబ్బులు ఇచ్చి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 2.5 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని 40% చేస్తే, జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం 15% మాత్రం చేస్తే మిగిలినటువంటిది మొత్తం కూడా ఈ 2.5 టెన్యూర్లో బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్లో దీన్ని తయారు చేసి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన అంటాడు మొత్తం నా కాంట్రిబ్యూషనే, మొత్తం నేనే చేశాను. అరే నువ్వే మాట్లాడుతువి, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకని నువ్వే అంటివి, అసలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవసరం లేదని నువ్వు అంటివి, విశాఖ ఎయిర్పోర్ట్లో ఈగలు దోలుకుంటే నువ్వే అంటివి. మరి ఆ రోజు మాట్లాడిన ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి అంటే, నేను రాజకీయ నాయకుల్లో ఫస్ట్ క్లాస్ రాజకీయ నాయకుడిని, ఎప్పుడైనా ఏదన్నా అనేది నాకు గుర్తుండదు, ఇది నాకు సహజంగా న్యాచురల్గా పెనతో పెట్టినటువంటి విద్య, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇంట్రెస్టే లేదు, ఉద్దేశం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆయన ఏదో నామమాత్రంగా అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఎందుకంటే ఈ షేర్ హోల్డర్స్ దెబ్బతింటారు, మా సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని జిఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వం మీద పలుమార్లు విజ్ఞప్తి చేస్తే వాళ్ళ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఏదో నామమాత్రంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి ఆయన వెళ్ళి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఆయన అక్కడేం ఓడబొడిసింది లేదు, ఇరగబొడిసింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏందయ్యానంటే ఏది కట్టినా మాదే బాధ్యత, మేమే తీసుకొస్తున్నాం, మాదే. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ అరవిందాన్ని చూసి రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయి. అది వైసీపీ చేస్తున్నటువంటి ప్రాపకండం. నిన్న టాటా పవర్ కంపెనీ వాళ్ళు చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో పెట్టుబడి పెడతాము, అది దాదాపుగా ఒక 10,000 కోట్ల రూపాయలు అన్నారు. సరే దానికి సంబంధించినటువంటి ఎంఓఏలు గుర్చుకున్నారు, అది అని చెప్పేసి వచ్చింది. అయితే తాజాగా ఆ సంస్థ ఒడిశాకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పడంతో మన వైసీపీ పేటీఎం వాళ్ళందరూ ఇంకా లెగిశారు. అరే ఇప్పుడు గతంలో ఉదాహరణ చెప్పాలంటే హీరో మోటార్ సైకిల్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గతంలో తెలంగాణలో పెట్టాలనుకొని తెలంగాణలో ఎంఓఏ గుర్చుకున్నారు. కానీ తీరా అది అక్కడ పెట్టకుండా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో పెట్టారు. అట్లాగే
ఆర్ఎస్ఎల్ నిపాన్ కంపెనీ అంటే స్టీల్ కంపెనీ కర్ణాటకలో పెట్టాలని ప్రయత్నాలు చేసింది. అక్కడ విరమించుకొని ఉత్తరాంధ్రలో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇవన్నీ సహజంగా వాళ్ళ యొక్క అవకాశాలు, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి వాళ్ళు అటు ఇటు మారుతుంటారు. దానికి కూడా ఫెయిల్యూర్ కింద ఇస్తే ఎట్లా? అట్లా చెప్పుకుంటే మరి లోకేష్ ఆధ్వర్యంలో 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులు రాష్ట్రాల్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఆ 10,000 కోట్లు వెళ్ళడంలో లోకేష్ ఫెయిల్యూర్ అయ్యాడు. లోకేష్కి ఏం చేతగాట్లా. మరి లులు మార్ట్స్ని తరిమేశారు, అదాని డేటా సెంటర్ని తరిమేశారు, ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమను తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్ సంస్థను తరిమేశారు, జినో వాల్యూస్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి జినో వాల్యూస్లో ఉన్నటువంటి అన్ని ఫార్మాస్యూటికల్స్ కంపెనీలను తెలంగాణకు వెళ్ళిపోయేటట్టు చేశారు. మరి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఒక కంపెనీ పోతే మీరు మాట్లాడుతున్నారే, కానీ ఆ కంపెనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ అని. సరే, పెట్టిని పెట్టకపోని వాళ్ళకి ఎక్కడ వెసులుబాటు ఉంటుందో, ఎక్కడ ప్రభుత్వాలు రాయితీలు ఇస్తారో, ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనువైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అక్కడ సహజంగా వెళ్తుంటాయి. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడతారు. ఫెయిల్యూర్స్ అయితే లోకేష్ ఖాతాలో, సక్సెస్ అయితే వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు. రేపు టాటా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎప్పుడొకప్పుడు టాటా కంపెనీకి సంబంధించినటువంటి రతన్ టాటా గారితో ఫోటో దిగితే ఆ ఫోటో తీసుకొచ్చేసి ఆ రోజు మా జగనన్నే మాట్లాడాడు, ఈ 10,000 కోట్లు మేమే తీసుకొచ్చామని చెప్తారు. ఎదురా నాయన ఇదే? కొంచెమైనా బుర్ర ఉండొద్దా, సిగ్గు ఉండొద్దా? మీ సొంత ఛానలే మిమ్మల్ని చీకొట్టినా కూడా మీకు సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? కొంచెమైనా మనకు ఆలోచన ఉండాలి. ఒకటి మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే, ఎలా పడితే అలా మాట్లాడితే మార్కెట్లోనే పల్సన్ అయిపోతాం. ఇంకా కొన్ని రోజులు పోతే జగన్కి నేనే చేశాను అనేటువంటి క్రెడిట్ చోరీ జరుగుతుంది అనేటువంటి ఒక ఫోబియా వచ్చిందేమని చెప్పి ప్రజలు ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంటుంది. చూసుకోండి.